ఆ 100 మీటర్ల దూరంలో గురులాగా వచ్చిన అక్కడ దగ్గరకు వచ్చేలాగా మనుషులు అయ్యారు వాళ్ళు. ఈయన నేను అప్పగిస్తున్నాను, ఈయన జాగ్రత్తగా గొర్రెలు మనుషులు అయ్యారా? మనుషులు అయ్యారు. మీరు చూసారా మీ కళ్ళతో? నేను ఈయన అప్పగిస్తున్నాను, ఈయన జాగ్రత్తగా మేపుకున్నాడు. అంటే ఇప్పుడు ఆ ముసలాయన యేసు ప్రభువా? ఏమో నాకు తెలియదు. ఐసులో ఎమ్మటే మెలకు వచ్చింది. నేను మా పాస్టర్ గారికి చెప్పాను. చెప్తే ఈ మంచి దర్శనాలు అయ్యా, కాపర దర్శనాలు, సేవ చేసే దర్శనాలు అని చెప్పాడు. అక్కడ మళ్ళీ ఒక ఆలోచన పడ్డాను. ఒకవేళ దేవుడు అట్లా చేపిస్తాడేమో అనుకున్నా. సరే నాకెందుకు అని చెప్పి నేను ఒక 70 ఎకరాలు గ్యార పెంటని చెంచోళ్ళు, ఒక 70 ఎకరాలు వాళ్ళ పొలం ఉంది. 2 కుటుంబాలకి అంటే అడవిలో వాళ్ళు చెట్లు కొట్టుకుని 70 ఎకరాలు చేసుకున్నారు 2 కుటుంబాలు. వాళ్ళ తాటలు దున్నడానికి వెళ్ళాను నేను. పగలంతా దూలా. సాయంత్రం బండి ఆపుదామన్న టైంలో నాకు ఒక స్వరం వినపడుతుంది. నా కుమారుడా, నేను సేవ చేయమంటా, మళ్ళీ నువ్వు వచ్చి తాటలు తోలుతున్నావు, నేను గాయపరచబడ్డది కూడా నువ్వు చూసావు, నేను మనుషులు ఒప్పగిత్తని చెప్పాను కదా, ఇక్కడికి వచ్చినవి అన్నమాట. అప్పుడు నేను నువ్వు దేవుడివి అని నాకు రుజువు ఒకటి కనపడాలి ఇప్పుడు అంటే ఆపేసారు. దిగాం. డాక్టర్ దిగిన తర్వాత ఓకే. ఆ మాట ఎందుకన్నానంటే, ఒక పాస్టర్ గారు అడిగితే ఎలుగుదోత అనే మాట చెప్పారు కదా, నన్ను బెమపరిచే ఆత్మ ఏమేమో, ఒకవేళ నువ్వు దేవుడివి అయితే నాకు ఒక సూచన కావాలి అని. ఇప్పుడు నేను టాయిలెట్ పోస్తా, నా టాయిలెట్ రక్తంగా రావాలి. నిజంగా అన్నారా? నిజంగా రక్తంగా రావాలి. నాకు ఇంతకు మించి నా ఆన్సర్ ఏం లేదు అక్కడ. నేను అప్పటికి ఉదయం 9ంటికి ఎక్కాను. ఇంకా నాకున్న పరిస్థితి అది. నేను టాయిలెట్ పోద్దామని పోస్తే మొత్తం చీము రక్తం వస్తుంది. నేను అడిగింది రక్తం, నాకు ఎర్రంగా రావాలి అని. చీము రక్తం వచ్చింది. బాగా బలహీన అయిపోయాను. అది తప్పో రైటో నాకు తెలియదు. డబ్బాకు వచ్చినట్టుంటే పుక్కుకున్నాను. ఒక 4 లీటర్లు పైనే నీళ్ళు, చీము, రక్తం పడిపోయింది. అంత వచ్చిందా? మొత్తం పడిపోయింది. మా డ్రైవరు ఇంకొక బండి ఉంది మా పక్కన, వాడు వచ్చి అన్న ఇంటికి పోదాం అన్న ఇంటికి పోదాం అన్నాడు. సాకుల పై వాడి పేరు పూర్ణయ్య. ఇంటికి పోదామన్న అంటే, ఇంటికి వచ్చి ఓపిక నాకు లేదురా, నువ్వు బండి వేసుకుని నువ్వు వెళ్ళు, నేను వస్తాను అని చెప్పి అడిగి నేను చెప్పలేదు. వాడు ఒక బండి తీసుకొని ఇంటికి వెళ్ళాడు, ఒక టాటర్ తీసుకుని. నేను చెట్టు కింద కావాలి అండ్ అన్నీ కూడా మసగ పడుతుంది, అడవి అది. చెట్టు కింద కూకొని నన్ను ఎంతగా నువ్వు ప్రేమించావని సంగతి నాకు ఇప్పుడు తెలిసింది. నాకుండే వ్యవస్థ అంతా కూడా నేను సేవకు వస్తే అంత భంగం అయిపోతాను. నేను దాన్ని మించి 100 రెట్లు నేను నీకు ఇస్తాను, నా సేవకు రావాలని. మీరు హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళలేదు? ఆ హాస్పిటల్ ఏమంటే అడవిలో మేము ఉండే ఊరికి అడవి 15 కిలోమీటర్లు. 15 కిలోమీటర్లు వస్తేనే ఊరు వస్తుంది. మనసులో అయ్యా అనిపించిన ఎవరు పలకరు. అక్కడ నుంచి నైట్ 12 గంటలకి ఇంటికి వచ్చాను. ప్రార్థన చేసుకుంటున్నాను. అయినా సేవకి చేయాలని లేదు. ఇవన్నీ మీ భార్య చెప్పారా? సేవ చేయాలని ఏం లేదు. అంటే నేను ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆ నైటు నా పాస్టర్ గారితో మాట్లాడాను. సేవ చేస్తే ఎట్లా ఉంటుందంటే, ఆమె ఏముందంటే, సేవ అంటే చదువు ఉండాలా, మంచి తెలివి ఉండాలయ్యా, మనకేముంది, చర్చికే పోదాలా. దాన్ని బట్టి నేను మళ్ళీ పొద్దున్నే మళ్ళీ పొలం తోలటానికి పోయాను. పొలం తోలటానికి వెళ్తే దేవుడు నాతో మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు. నన్ను ఎంతసేపు నువ్వు పరిశోధిస్తావు, నేను నిన్ను సేవకుడిని ఎన్నుకున్నాను చెప్తున్నప్పుడు ఇంకా తీర్మానం చేసుకుంటా, ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకున్నాను. సేవకు తీర్మానం చేసుకున్న తర్వాత ఈరోజు నేను మీకు చెప్పాలి, నేను భక్తి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉంటాను. భక్తి విషయంలో చాలా మెరుగు కలిగి ఉంటాను. సేవకు తీర్మానం చేసుకున్న తర్వాత కొన్ని నెలలు నేను సేవకు రాలేదు. రాకపోతే
ఒక పెద్ద బండ నా మీద పడ్డది. బండ అంటే రాయి కాదు, అవమానం. నా మీద పడ్డప్పుడు మా పాస్టమ్మ, నేను కేసు పెడతాను, నాకు ఆయన వద్దు, నేను ఇడి ఖాతాలు ఇస్తాను. మిమ్మల్ని మా పాస్టమ్ గారు అంటూ మా అయ్య మా అమ్మ అక్కడి నుంచి మళ్ళీ మా ఊరి వాళ్ళు వెళ్ళిపోవటం. మా పిల్లలు మమ్మల్ని చూసి అంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాలేదు. నాకంటే చాలా చిన్నవాళ్ళు, నేనంటే భయపడే వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి ముఖాన్ని ఉమ్మేయటం. ఎందుకు నీకు ఈ వయసు దేవుడికి ఎందుకు నీకు ఇట్లా చేసినావు అని మాటలు పెట్టి ఒక మాట అన్నారు. ఏమో నేను బతకడం ఇష్టం అని చెప్పి చేను కాడికి వెళ్ళాను. ఒక పొలం ఉంది, ఆ పొలం దగ్గరికి వెళ్ళి అల్లేటర్ నౌకరం ఉంది, నౌకరం తాగా. అంత అవమానం అంటే అవమానం అది చెప్పదు, అంతవరకే. అల్లేటర్ నౌకరం తాగైతే ఇప్పుడు సమయం 7:30 నైట్. అప్పటికి మిరగాలు ఉన్నాయి, మా మిరగాలు మండగట్టి ఉన్నాయి. 2 దాకా తొక్కాలి, యాటికి తీసుకురావాలి. తాగిన ఒక 10 నిమిషాల దాకా అసలు నేను ఎందుకు బతకాల, చచ్చిపోతానే అనే ఒక పౌరుషం ఉంది. తాగేసేది 10 నిమిషాల తర్వాత నరాలు వేయకపోవటం, కళ్ళని ఇట్లా పక్క పడటం, తీసటం. పడిపోయి ఇలా కొట్టుకుంటాము. మాకు మా అబ్బాయి సంతోష్ కుమార్ అని మా అబ్బాయి ఉన్నాడు, మా కొడుకు. వాడు గుర్తొచ్చాడు. కానీ నేను చచ్చిపోతే వాడిని ఎట్లా చూసుకుంటారు? కదం పిల్లలు అంటే కొంచెం బాగున్నారు, వాళ్ళు పెద్ద అయినాక వాళ్ళు తిప్పలు ఉన్నారు. వాడిని ఎట్లా చూసుకుంటారని చెప్పి ఒక్కసారి ప్రాణం పోతున్నప్పుడు వాడు గుర్తొచ్చాడు. అప్పుడు నాకు తెలిసి అన్నో తెలియకన్నో తెలియదు, నేను నీ సేవ చేయాలంటే ఇప్పుడు నన్ను బతికి రెండోసారి నేను నిన్ను బెదిరియడానికి అడగటం లేదు, మా పిల్లల కోసం అడగటం లేదు, నువ్వే నన్ను పిలుస్తున్నావని నాకు నమ్మకం అని చెప్పి అడిగినప్పుడు దేవుడు ఆకాశం నుంచి ఒక గొర్రెపిల్లలాగా దిగొచ్చి నా నోటి దగ్గర, నా కుమారుడా, నేను నిన్ను క్షమించి ఉన్నాను, నా సేవ చేస్తున్నావు అన్నాడు. నోట్లో నుంచి ఇట్లా గాలి లాగినట్టు అనిపించినప్పుడు మనంతా ఎనికి దగ్గర వచ్చాను. వెళ్ళా నేను మా ఇంటి దగ్గరికి వెళ్ళి, అప్పుడు వెళ్ళేలాగా 11:30 అయింది. అప్పటికి అందరు మా బాధలు అందరు నిద్రపోయారు. మా పాస్టమ్ గారు ఒక్కటే ఉంది, లేదు అప్పుడు మా పాస్టమ్ గారు మా అత్తగారింటి కాడ ఉంది, మా పిల్లలు మా ఇంట్లో ఉన్నారు. పెద్దవాడు ఏడుస్తూ ఉన్నాడు, మనసులో ఉన్న అబ్బాయి. దేవుడి చిత్తం అయితే ఆ అబ్బాయి పుట్టు కూడా నీకు పెడతాను చూద్దు. ఆ నైటు నేను ఎందుకు నాకు ఈ జన్మ, నేను దేవుని కోసం బతకాలని చెప్పి ఎక్కడైతే నాకు రక్తం పడదు, ఫస్ట్ ఎక్కడైతే నేను దేవుణ్ణి అడిగాను ఆ కొండలోకి వెళ్ళిపోయాను. ఒక లోయది 9 రోజులు 9 పగులు 9 రాత్రులు ఎక్కడ గడిపాను. దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళే ప్రతి స్థలాన్ని నేను ముందే సిద్ధపరచు ఉంచుతాను, నువ్వు వెళ్ళు అన్నారు. నేను వచ్చేసాను. నేను సేవకు వచ్చిన తర్వాత 5 నెలలు 15 రోజుల దాకా నా కాళ్ళకు చెప్పులు. అందరూ నన్ను చూసి ఎగతాళి చేశారు, లేరని చేశారు. కానీ అవన్నీ నాకు ఎట్లా అనిపడుతున్నాయి అంటే, అనుకుంటారు మనకేమి తాటలు కిష్టి వాళ్ళు తీసుకెళ్ళారు. నేను ఎవరికి అప్పు అప్పుడు ఉంది, నాకు డబ్బు ఇవ్వాల్సిన చాలామంది ఉన్నారు. నేను నీకు నచ్చేయాలనుకో, దాంట్లో నోట్లో ఎట్టయితే నేను సంతకం పెట్టాను, ఇంకొక నోటు రాసుకొని ఆ సంతకం అట్టనే పెట్టుకొని నాకు 2 లక్షలు ఇవ్వాలి కృష్ణ అని చెప్పారు. అట్లా బాగా ఇబ్బంది పెట్టారు నా స్నేహితులు, ప్రాణ స్నేహితులు అన్నోళ్ళు కూడా, రక్త సంబంధికులు కూడా. మీరు ఎప్పుడైతే దేవుని సేవ చేయాలనుకున్నారో అప్పుడు శ్రమలు మొదలైనవి, స్టార్ట్ అయిపోయినాయి. అందరూ కూడా చచ్చిపోతారు కృష్ణ అనుకున్నారు. అంటే అవమానం. రాయల్టీగా బతికేవాడు. నేను వేసిన కండవ మా ఊర్లో ఎవరు వేయలే. కండవ నేను పంచి కట్టుకుని బజారుకి పోతే పెళ్లి కొడుకులాగా ఉంటాను. రాజకీయ నాయకులు కూడా మంచిగా చూసుకున్నాను. కానీ ఆ శ్రమలో బాగా ఎదిరినాయి. నేను మా అయ్యకి చెప్పాను,
నాయన నేను దేవుని పని చేయాలి, నేను సంపాదించుకున్న పొలం ఉంది, ఎవరైతే నేను ఇవ్వాలని ఇక్కడికి వస్తారో వాళ్ళకి ఇచ్చేయి, నేను ఎవరు నాకు ఇవ్వాలో నేను నీకు చెప్పను, ఎవరెవరు నాకు ఇవ్వాలనో నేను చెప్పను. ఎందుకు చెప్పను అంటే నేను సేవకు వచ్చా. ఇంకా బైబిల్లో ఒక మాట ఉంది, పరలోక ప్రార్థన ఉంటుంది, నా రుణస్తులను నేను క్షమించిన ప్రకారం క్షమించుము అని పదం ఉంటుంది. అది చెప్పినాను. నాకు ఎవరైతే ఇవ్వాలనో నేను వాళ్ళ పేర్లు చెప్పను, నేను ఎవరికైతే ఇవ్వాలో నేను చెప్తాను, ఇచ్చేయమని చెప్తాను. మా నాన్న నేను సంపాదించుకున్న పొలం అమ్మి 14 ఎకరాలు వాళ్ళ అప్పులు తెచ్చారు. సేవలో కొనసాగుతున్నాం. నాతో పాటు మా పాస్టర్ గారు సహకరించింది 1 సంవత్సరం తర్వాత, ఒక 9 నెలల తర్వాత దేవుడు ఆమెను కూడా మార్చాడు. మా పిల్లలు మేము కలిసి సేవకు వచ్చాం. చాలా ఊర్లలో అవమానపరచబడ్డాం, చొక్కా పట్టుకొని బయటికి తీసుకొచ్చారు. ఒక ఊర్లో అయితే ముఖాన్ని వేశారు. మీరున్న ఊర్లోనే సేవ ప్రారంభించారా? ఎక్కడికి శుభార్త చెప్పడానికి వాళ్ళు అక్కడికే వెళ్తున్నా. ఎవరైతే నీ బొట్టలు చెప్తున్నారన్నా వచ్చి ప్రార్థన చేయమని అట్లా వెళ్తున్నాను. అట్లాంటప్పుడు చాలా అవమానం వచ్చింది. ఒక సేవకుడు అయితే బతకలాగా వచ్చిందని చెప్పి ముఖాన్ని మూసిన సేవకుడు కూడా ఉన్నాను. సేవకుడే మూసిడు బతకలాగా వచ్చేస్తూ. కానీ దేవుని కృపను బట్టి ఈరోజు ఈ బాపట్ల ప్రాంతం రావడం, రాత్రి మీకు వాక్యం చెప్పే దాంట్లో నాకు చాలా సంతోషం ఉంది. ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను తక్కువ కాలంలోనే నా దేవుడు అని యేసయ్య ప్రభు, నేను ప్రభు అనే పదం కూడా నాకు సరిగ్గా తిరగదు ఇప్పుడు. నా ప్రభు ద్వారాగా, నా యేసు ప్రభు ద్వారాగా, మరొకసారి చెప్తాను, నన్ను బతికించిన నా యేసు ప్రభు ద్వారాగా 10 గ్రామాల్లో పరిచర్య ఉంది. దాదాపు ఒక 700 మందికి నేను బాప్టిజం ఇచ్చాను. ఒక 70 పాటలు రాయటానికి దేవుడు కృప చూపించాడు. చదువు లేకపోతే ఎట్లా రాశావు అన్నారు. దానికి చెప్తున్నాను, మీ ఊరు గుర్తుండటానికి నిన్న ఒక పాట కూడా, కొత్త పాట రాద్దామని చెప్పి రాసుకుంటూ వచ్చాను. నా మనసంత నువ్వేనయ్యా, నీ గుడారములో నేను ఉండాలయ్యా. అంటే నా మనసంతా నువ్వే ఉన్నావు, నీ గుడారం నేను ఉండాలి. ఏ మనిషిని బెదిరించి బతికే అవసరం లేదు, ఏ మనిషిని మా మందిరానికి రా అని పిలిచే అవకాశం కూడా లేదు, పిలవకూడదు కూడా. బైబిల్లో ఒక మాట ఉండదు, అతిథిగా నీ గుడారంలో ఉండదగిన వాడు ఎవడు అంటాడు కీర్తనకారుడు. ఆయన గుడారంలో మనం అతిథిగా ఉండాలంటే ఆయనకు బంధువు అయి ఉండాలి మనం, లేకపోతే ఆయన స్నేహితులమై ఉండాలి మనం. అది ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఇప్పుడు చెప్తా. చదువు లేకుండా వాక్యం ఎట్లా చెప్తున్నావు, అధ్యాయాలు ఎట్లా చెప్తున్నావు, వచనాలు ఎట్లా చెప్తున్నావు. తమ్ముడు నువ్వు చాలా చిన్న వయసు అనేది, దేవుడు నేను దీవించిన కాక. చాలా పెద్దోళ్ళు కూడా బైబిల్ 5-6 సార్లు చదివిన వాళ్ళు కూడా ఆయన చదువుకొని ఉండింటారులే అబద్ధం ఆడుతున్నా అంటారు. నాకు తెలియగలుగుతాను, పేతురు ఏం చదివాడు, బైబిల్ ఏం చెప్తుంది పేతురు గురించి? విద్యలేని పామరులని ఉంది, అవును కదా? మరి పేతురుకే అంత భాగ్యం ఇచ్చిన ఆయన, పేతురు ఎమ్మడించిన దేవుడినే కదా నేను ఎమ్మడిస్తుంది. నేను 20 ఎకరాలు పొలం పెట్టుకొని, 2 తోటలు పెట్టుకొని, 4 పనివారు గుమ్మస్తాలను డ్రైవర్లను పెట్టుకొని నేను నా వ్యవసాయంలో నేను కొనసాగిపోతున్నప్పుడు ఏదో నా ద్వారాగా మేలు పొందాలని ఆయనకున్నప్పుడు ఆయన ఇచ్చిండు. మీకేంటి అంటే అంతేనా? ఆయన ఇచ్చాడు. నువ్వు చేయలేని పని నేను చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అంటే నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సేవకులు కాల వీడియో చూస్తున్నట్టయితే నేను ఒకటే మాట్లాడదలుచుకున్నాను. దేవుడు అనే పదము భయంకరమైనది. ఆ భయంకరమైన ఆ దేవుణ్ణి మనము సేకరించే ముందు ఆ దేవునికి మనం లోపడలేదని ముందు మనమే క్వశ్చన్ చేసుకోవాలి. చదువు లేకుండా వాక్యం ఎట్లా చెప్తారు అంటారు. కొంతమంది అంటారు స్వస్థత లోవు అన్నారు. మరి మా జీవితంలో చాలా అద్భుతాలు జరిగినాయి. దేవుడి చిత్తం అయితే 2030 నాటికి నేను అనుకుంటున్నా, అంతకుముందే దేవుడు చేయొచ్చాము. ఒక 5,000 మంది పట్టే మందిరాన్ని అప్పటికి దేవుడు ఇస్తారని నేను నమ్ముతున్నా.
ప్రతి ఒక్కరు కూడా ఎట్లా సాధ్యమైంది అనేది అప్పుడు అర్థమైంది. ఓకేనా? ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను ఇంత సేవ చేయడానికి కారణం మొదటిగా నా భార్య. ఎట్లా అంటే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను మా భార్యని. అంటే మేము ఎప్పుడు దేవుణ్ణి నమ్ముకోలేదు. ఎక్కడన్నా మళ్ళీ అవమానం వస్తుందేమో, ఎక్కడన్నా మళ్ళీ లోకంలో పడితే మాకుండే కుప్పబోద్దేమో అని చెప్పి మా పిల్లల్ని గదుగుతూ, నన్ను కూడా పిల్లల లెక్కలను గదుగుతూ అంటే అయ్యా మనం ఎట్లా ఉండాలి, ఈ టయానికి ఎట్లా ఉండాలి. ఆమెకి 2 చెవులు వినిపడవు సరిగ్గా. అయినప్పుడు కూడా మమ్మల్ని వెంట ఉండి ఆ మాట్లాడుతున్నప్పుడు మాకు కోపం వస్తుంది. ఎందుకు నువ్వు ఎట్లా అంటున్నావు అంటాం. కానీ కొంచెంసేపు తర్వాత ఆ దేవుడు నా కోసమే అట్లా మాట్లాడిచ్చిండేమో, నా క్షేమ అభివృద్ధి కొరకు మాట్లాడిచ్చిండేమో అనుకుంటున్న సంతోషిస్తాను. తర్వాత నాకు పిల్లలు, ఆడపిల్లలు 2, మగ పిల్లలు 2, నాకు 4 నా పరిచయలు సహకారంగా ఉన్నారు. తర్వాత నేను సేవకు వచ్చిన తర్వాత మీరు సార్ని పిలుస్తారు కదా, శనగాలయ బేదరు, దాంతోపాటు కొంతమంది సురేష్ అయితేనేమి, దోపాడ సురేష్ అయితేనేమి, చాలామంది కోటేశ్ అన్నారు, చాలామంది నాకు సపోర్ట్గా ఉన్నారు. మలాకి అనే బేదరు ఉన్నారు. కానీ వాళ్ళలో కొంతమంది నమ్మకంగా ఉన్నారు, కొంతమంది నమ్మకం లేకుండా ఉన్నారు. నేను దేవుని వైపే చూస్తున్నా, దేవుణ్ణే నేను అడుగుతున్నా. రాత్రి ఒక మాట చెప్పాను. ఆ మాటకు చాలామంది బాగా ఆకర్షించబడ్డారు. అబ్రహాము తన కుమారుణ్ణి దేవుడు బలి అడిగితే ఏమాత్రం ఇవ్వలేదు. ఇవ్వకుండా ఎగ్గొట్టాడా? ఇచ్చాడా అని అన్నాను. ఇచ్చారు అన్నారు అందరూ. మరి దేవుడు ఏమడిగాడు మిమ్మల్ని, మీరు ఏమి ఇస్తున్నారు అన్నాను. కానీ ఇంకా టాపిక్ అంతవరకు ఆపానంటే నాకు ఇచ్చిన సమయం అంతవరకే కాబట్టి ఆఫ్ చేశాను. నేను ఇప్పుడు చెప్తాను. దేవుడు అబ్రహాముని తన కొడుకుని అడిగాడు. దేవుడు ఇప్పుడు మనల్ని ఎవరిని అడుగుతున్నాడు? మన హృదయం అడుగుతున్నాడు. మన కొడుకుని అడగలేదు, మన పిల్లల్ని అడగలేదు, మన ఆస్తిని అడగలేదు. మనం పరిశుద్ధంగా ఉండాలని, పరిపూర్ణంగా ఉండాలని ఏ హృదయాన్ని మన హృదయంలో మనలో పెట్టాడో ఆ హృదయాన్ని నాది నాకు ఇవ్వండి, దాన్ని పరిశుద్ధంగా ఉంచమంటున్నాడు. దాన్ని ఎవడైతే ఉంచుతాడో వాడు పరలోక రాజ్యంలో దేవుని ఎదుట కుడి పక్షాన ఉంటాడు. ఇది అడగచ్చు. అంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళే నా రాజ్యంలోకి ప్రవేశం ఉంది అని బైబిల్లో ఉంది కదా. ఏంది? బాప్తిజం తీసుకున్న వాళ్ళే పరలోక రాజ్యానికి ప్రవేశం ఉంది అన్నారు కదా బైబిల్లో. అంటే మీరు మీ పాస్టర్ గారు మిమ్మల్ని మూసారు, మీరు ఎవరి ద్వారా బాప్తిజం పొందారు? నేను మా వదిన గారు చెప్పిన దాన్ని బట్టి దేవుని యందు విశ్వాసం ఇచ్చి నేను దేవుణ్ణి అడుగుతా ఉన్నప్పుడు యేసు ప్రభువు నన్ను ఒక నది దగ్గర తీసుకెళ్ళి నీళ్ళలో బాప్తిజం ఇస్తున్నట్టు నాకు కనపడ్డది. నేను దాని గురించి అక్కడ ఉన్న కొంతమంది మా విశ్వాసం అంటే మా అన్నయ్యలకు చెప్పాను. అంటే నువ్వు బాప్తిజం తీసుకోవాలా అన్నారు. బాప్తిజం అంటే ఏంటిదన్నా అన్నప్పుడు వాళ్ళు అప్పుడు తీసుకున్నప్పుడు నీకు తెలుస్తుంది అన్నారు. అయితే మధ్యలో కూడా చెప్పాలి. బాప్తిజం తీసుకొని సిద్ధపడ్డాను. బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడ్డప్పుడు మా నాన్నకు నేను ఒక్కనే కుమారుడు కాబట్టి బాప్తిజం తీసుకుంటే వాళ్ళ నాన్న దినం చేయకూడదు, వాళ్ళ నాన్న భార్య అయ్యకూడదు అనేది కొంత నా టాపిక్. బయట నుంచి నా చెవులు వినపడదు. అట్లా నేను బాప్తిజం తీసుకొని మా నాన్న నన్ను బాగా పెంచుకున్నాడు, నన్ను బాగా కాపాడాడు. చిన్నప్పుడు నాకు టీవీ చెప్పు వచ్చింది. నేను ఇంతటి వాడిని అంటే మయ్యే కదా, నేను బాప్తిజం తీసుకోను, నేను చర్చికి వెళ్తాను, మా నాన్న బాగా చూసుకుంటాను. అప్పుడు దేవుడు మాట్లాడతాడు ఒక దర్శనంలో. ఇప్పుడు నువ్వు ఇట్లా ఉన్నావు, ఈ మూమెంట్లో లేదా ఇప్పుడు ఈ సమయంలో చనిపోతే నువ్వు ఎక్కడికి పోతావు?